ఖచ్చితంగా భారతదేశానికంటే ఒక 50 ఏళ్ల ముందుంది చైనా, ఒప్పుకు తీరాలి. కాకపోతే చైనా అలా ఉండటానికి కారణం, భారత్ అట్లా ఉండకుండా ఉండటానికి కారణం ఈ దేశంలోని బీజేపీ ఏతర ప్రభుత్వాలే కాదు, కమ్యూనిస్టులు కూడా. ఇక్కడ ఎదుగుదామనుకున్న ప్రతిసారి ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్లు అయినా సరే అడ్డుకుంటూ ఇక్కడ ఎదగకుండా చైనా ఎదగడానికి మన తిండి తింటూ మనకు సహకరించిన వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళు వామపక్షాలు. వాళ్ళ ఉద్యమాల ఫలితంగా పారిశ్రామికీకరణ లేకుండా పరిశ్రమలను మూసివేయించి ఈవెన్ కాపర్ పరిశ్రమ లాంటి మూసివేయించినటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికి సీన్ మారుతోంది. ఇప్పుడు మనం కూడా పోటీ పడుతున్నాం. అయితే ఇంకా 50 ఏళ్ల వెనక్కే ఉన్నామా, లేకపోతే ఓ 10 ఏళ్ల వెనక్కో 15 ఏళ్ల వెనక్కి అనాలి. ఇప్పుడు మనం కూడా 5G దగ్గర నుంచి 5G దాకా వచ్చాం. ఇప్పుడు దేశమంతటా 5G సిగ్నల్ రావడానికి టవర్లు వేస్తున్న రోజుల్లో చైనాలో మాత్రం టోటల్గా 10G ఇంటర్నెట్ వచ్చేసిందట. సెకన్కి 9.8 GB వేగం అందిస్తుందట. కొత్త టెక్నాలజీతో హోమ్ ఇంటర్నెట్ అనుభవం మారిపోతుంది. HD సినిమాలు, VR వీడియోలు కేవలం సెకండ్లోనే డౌన్లోడ్ అయిపోతున్నాయి. ఆన్లైన్ సేవల్లో అసలు నిరీక్షణే లేదు. సాఫీగా సేవలంతోనే ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకి హై స్పీడ్ అన్నటువంటిది అక్కడ ఒక వరంగా మారిందని చెప్తున్నారు అన్నమాట.